వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ తాలింపు అండి. కాకరకాయలు వచ్చేసి నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇది నిలువుగా కట్ చేసుకొని పైన తొక్కు తీసేసి కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, ఒక 1/2 గ్లాస్ చాలు. కొంచెం ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇలాగ ఉడకపెట్టుకోవాలండి, నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి. దాని తర్వాత పుల్లటి పెరుగు వేసుకొని ఇది కూడా ఉడికించుకోవాలి. ఇలా రావాలండి. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము. ఈ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇంతలోకి మనము కొబ్బరి, పుటానీలు, నువ్వులు, తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు, తగినంత కారం, ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకుందాము దీన్ని మొత్తాన్ని. ఓకే అండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము తీసేసి పక్కన పెట్టుకుందాము. పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయలో ఈ పొడి అనేది ఇలా మనము కాకరకాయలో ఈ పొడి పెట్టుకుందాము. ఓకే అండి, మొత్తం కాకరకాయలకి ఇలాగే పెట్టుకుందాము. ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని కూడా ఫ్రై చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో మాత్రం సిమ్లో పెట్టేసేయాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. చేదు అనేది ఉండదండి. పుల్లటి పెరుగు వేయాలండి, వేస్తేనే అప్పుడే మనకి చేదు అనేది వెళ్ళిపోద్ది. ఓకే అండి, ఇది కూడా అయితే రెడీ అయిపోయింది. చాలండి, ఇది కూడా రెడీ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడైతే మనము టేస్ట్ చూద్దాము. చూడండి, లోపల మనకి బాగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఓకే అండి, నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టుగైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.